నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నాగార్జున సాగర్ కు అంతకంతకు పెరుగుతున్న వరద మరికొద్ది గంటల్లో గేట్లు ఎత్తనున్న అధికారులు విజయనగరం జిల్లా సంతకమిటిని వణికిస్తున్న జ్వరాలు ప్రతి ఇంట్లోనూ 2-3 చొప్పున బాధితులు 56 ఏళ్ల తర్వాత పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పాఠశాలలో నాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న స్నేహితులు భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలం యూపీలో 5, హిమాచల్లో 13 మంది మృతి బంగ్లాదేశ్ అల్లర్లలో 100 మందికి పైగా మృతి అధికార పార్టీ శ్రేణులు ఆందోళనకారుల మధ్య ఘర్షణలు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఇవాళ ఎత్తనున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580 అడుగులకు పైగా చేరినట్లు అధికారులు చెప్పారు మరికొద్ది గంటల్లో సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు నాగార్జున సాగర్ కు వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శ్రీశైలం ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఉదయం 10 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తేందుకు అంతా కూడా సిద్ధం చేశారు దాదాపు 5 నుంచి 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అంతా కూడా పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్లో 590 అడుగుల నీటి సామర్థ్యానికి గాను 582 అడుగుల మేర ప్రస్తుతం నీరు చేరుకోవడంతో ప్రాజెక్ట్ అంతా కూడా జలకళను సంతరించుకుంది ఇన్నాళ్ళు దాదాపు 2 ఏళ్లుగా సాగర్ ఆయకట్ట రైతుల్లో చాలా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు ₹1,00,000 వెచ్చించి సాగునీటి కోసం బోరు బావులు తవ్వారు అట్టడుగు స్థాయిలో దాదాపు పూర్తిగా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటి మొత్తం అంతా కూడా అడుగంటిపోవడం నేపథ్యంలో చాలామంది ఆయకట్టు రైతులంతా కూడా నిరాశకు లోనయ్యారు దాదాపు ₹1,00,000 వెచ్చించి బోరు బావులు తవ్వుకున్నారు చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులు కావచ్చు మత్స్యకారులు కూడా తీవ్ర నిరాశకు లోయారు ఈ క్రమంలో గత 10 రోజుల నుంచి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇటు రైతులు కావచ్చు ఆయకట్టు రైతులు కావచ్చు నగరానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా చేసేటువంటి ఈ నాగార్జున సాగర్ జలాశయంలో కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో అటు అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఎగువ నుంచి గంటకు వరద నీరు పెరగడంతో పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని ఎంతైతే దీనికి సామర్థ్యానికి సంబంధించి నిల్వ మేరకు ప్రోటోకాల్ ప్రకారం దానికి సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ మిగతా వాటినంతా కూడా దిగువకు వదిలేటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఉదయం 10 గంటల తర్వాత 5 నుంచి 6 గేట్లు ఎత్తేందుకు అంతా కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు మరోవైపు కుడి ఎడమ కాలువల ద్వారా పూర్తిగా దాదాపు 20,000 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తూ చుట్టుపక్కల దాదాపు 300 నుంచి 400 వరకు చెరువులు ఉన్నాయి వాటిని నింపడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాలకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఇటు ఆయకట్టు రైతులతో పాటు కిందన నాగార్జున సాగర్ దిగువన ఉన్నటువంటి డెల్టా రైతులు కావచ్చు మత్స్యకారులు కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉంది అంతేకాకుండా ఈసారి విద్యుత్ సరఫరా కూడా అంతరాయం లేదని కూడా అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో విద్యుత్ సరఫరాలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా భావించడం జరుగుతుంది ప్రస్తుతానికి నాగార్జున సాగర్ సంబంధించి 590 అడుగుల సామర్థ్యం మేర ఉండగా 582 అడుగుల సామర్థ్యం నీటి ప్రవాహం ఉండడంతో మొదట 50,000 క్యూసెక్లను వదిలి ఆ తర్వాత ఇంట్లో ఆధారంగా క్రమంగా నీటి విడుదలను పెంచుతామన్నట్లుగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలపడం జరిగింది అయితే ప్రోటోకాల్ ప్రకారం వరద సమయంలో 585 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ 297 టీఎంసీల నీటి సామర్థ్యం ప్రాజెక్టులో నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉండేలా
చూసుకుంటామని కూడా వారు నీటిపారుదల శాఖ అధికారులు కూడా వివరించడం జరిగింది. అయితే ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈఎన్సీ వారితో కూడా మాట్లాడి దిగువగా ఉన్న ఉదయం 10 గంటల తర్వాత 5 నుంచి 6 గేట్లు ఎత్తుతామనే సమాచారాన్ని కూడా ఏపీ నీటిపారుదల శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్ననే ఇటు దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కావచ్చు, కింద ప్రాజెక్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇటు జిల్లా అధికారులు నల్గొండ సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, తహసీల్దార్, మిగతా అధికారులు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఉదయం 10 తర్వాత ఏ క్షణమైన 5 నుంచి 6 గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులంతా ఒక్కొక్కరుగా ఇప్పుడే ప్రాజెక్టు చేరుకుంటున్నారు. సో మరోవైపు భారీగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా గంటకు వరద పెరుగుతూనే ఉంది. ఉదయం 580 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ప్రస్తుతం 582 అడుగులు చేరడంతో మరోవైపు భారీగా వరద రావడంతో ఇంకో గంట వ్యవధిలో 5 నుంచి 6 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా నేడు కలెక్టర్ల సదస్సు జరగబోతోంది. సచివాలయం 5వ బ్లాక్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సదస్సులో శాఖల వారీగా 100 రోజుల్లో సాధించాల్సిన ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి ప్రజల స్థితిగతులపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఆధార్, రేషన్ కార్డులు, నివాస గృహాలు, తాగునీటి వసతులు, రహదారులు, వ్యవసాయం సహా అన్ని వివరాలు సేకరించనుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. ఆగస్టు 7న సర్వే ప్రారంభించి 20వ తేదీలోపు పూర్తి చేయనుంది. బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంతో పాటు బీసీ భవన్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాయితీ రుణాల మంజూరుపై దృష్టి సారించింది. వర్గాల వారీగా చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. వీటిపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే సిద్ధమైంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, తహసీల్దార్, సర్వేయర్ ఆధ్వర్యంలోని కమిటీతో వీటిని పునః పరిశీలన చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించనుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు నిర్దేశించనున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్మార్ట్ దోపిడీపై ఆడిట్ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి అడ్డగోలుగా చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎలాంటి తనిఖీ లేకుండా 1,828 కోట్ల రూపాయలు చెల్లించడమే కాకుండా ఆ సంస్థ కోసం టెండరు నిబంధనల్లోనూ మార్పులు చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత 5 ఏళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు, సామగ్రి కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్ చేయించారని భావిస్తోంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అనుబంధ పరికరాల కోసం 5,692 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకు బిల్లులు చెల్లించి భారీ లబ్ధి చేకూర్చినట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి సమాచారం అందింది. అనుబంధ పరికరాలు సరఫరా చేసిన గుత్తేదారులకు 1,828 కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కంలు చెల్లించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించారని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 2022-23లో డిస్కంలు రెండోసారి టెండరు ప్రకటన ఇచ్చాయి. ఇందులో గుత్తేదారు సంస్థకు అనుకూలంగా నిబంధనల్ని రూపొందించిందన్న ఆరోపణలు ఉన్నాయి. బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు 80% 14 రోజుల్లో చెల్లించేలా నిబంధన చేర్చాయి. ఆ పరికరాల సరఫరాను 14 రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ధృవీకరించారని, ఒకవేళ ఆలస్యమైతే గుత్తేదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని బిల్లు మొత్తాన్ని చెల్లించారని ఒప్పందంలో తెలిపాయి. మిగిలిన 20% మీటర్లు అమర్చిన తరువాత చెల్లించేలా నిబంధనల్ని గత ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకారం లక్షల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా చేసే మెటీరియల్ను 14 రోజుల్లోనే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
వాస్తవంగా అది సాధ్యమయ్యేదే కాదని తెలిసి ఈ నిబంధన పెట్టారని భావిస్తున్నారు. అనుబంధ పరికరాల సరఫరా కోసం 2021-22లో మొదటిసారి పిలిచిన టెండర్ల ప్రకారం సరఫరా చేసిన వెంటనే 50%, మీటర్లు అమర్చిన తరువాత 40%, రీడింగ్ నమోదు ప్రక్రియ మొదలైన తరువాత 10% చెల్లించేలా డిస్కంలు నిబంధన పెట్టాయి. దీనివల్ల గుత్తేదారుకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ దృష్ట్యా వారికి మేలు చేసేలా రెండోసారి పిలిచిన టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పథకం అమలుకు గత ప్రభుత్వం జీవో 148లో మార్గదర్శకాలు ప్రకటించింది. మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 5,692 కోట్ల రూపాయల్ని కేటాయించింది. ఈ మొత్తంలో మీటర్ల ఏర్పాటుకు 3,406 కోట్లు, అనుబంధ పరికరాలకు 2,286 కోట్లు కేటాయించింది. కేంద్రం నుంచి వచ్చే రాయితీ పోను 4,069 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ మేరకు బిల్లుల్ని డిస్కంలు పంపితే ప్రభుత్వం నేరుగా చెల్లించాలి. కానీ గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యమన్నట్లుగా డిస్కంలు చకచక 1,828 కోట్లు చెల్లించాయి. దీనివల్ల ఆర్థికంగా డిస్కంలపై భారం పడింది. వారంతా 70 ఏళ్లు దాటిన వారే. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి స్నేహితులను మాత్రం మరవలేదు. ఎన్నేళ్లైనా మిత్రులను కలవాలని, వారితో ముచ్చటించాలనే ఆశ తీరలేదు. స్నేహితుల దినోత్సవం నాడు 56 ఏళ్ల తర్వాత చదువుకున్న పాఠశాల వేదికగా పాత స్నేహితులను కలుసుకున్నారు. ఆనాటి ఊసులను మనసు విప్పి మాట్లాడుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించి రుణం తీర్చుకున్నారు. చేతికి కట్టుకట్టుకొని ఒకరు, ఊతంగా మరొకరు చేయి పట్టుకుని నడుస్తూ ఇంకొకరు, ఒంట్లో సత్తువ లేకున్నా అతి కష్టం మీద నడుస్తూ వస్తున్న వేరొకరు. వీరంతా ఏ ఆస్పత్రికో వెళ్తున్నారనుకుంటే పొరపాటే. వయస్సు మీద పడినా వాటిని లెక్క చేయకుండా తమ చిన్ననాటి స్నేహితులను ఓసారి కలుసుకోవాలనే ఆశతో ఎక్కడెక్కడి నుంచో తమ స్వస్థలం విచ్చేశారు. వీరిలో విదేశాల్లో స్థిరపడిన వారు కొందరైతే ఇతర రాష్ట్రాల్లో కుమారులు కుమార్తెల వద్ద ఉంటున్న వారు మరికొందరు. ఏ ప్రాంతంలో ఉన్నా వ్యయ ప్రయాసాలు కోర్చి చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు ఓ చోటికి చేరుకున్నారు. చిన్నతనంలో తనతో పాటు ఆడుకున్న స్నేహితులు ఎలా ఉన్నారో చూడాలని, వారితో ఊసులు చెప్పుకోవాలనే ఆశతో మనుమలు మనుమరాలు సాయంతో తరలివచ్చారు. కళ్ళజోళ్లను సరిచేసుకొని తన చిన్ననాటి స్నేహితులను గుర్తుపట్టి మరీ అరే బాగున్నావా, ఎన్నేళ్లైంది నిన్ను చూసి అంటూ హత్తుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, కౌగిలింతలు, భావోద్వేగపూరిత మాటలతో సందడి వాతావరణం నెలకొంది. విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం ఈడుపుగల్లులోని కోవెలమూడి గోపాలకృష్ణ చౌదరి మెమోరియల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈడుపుగల్లులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1968-69లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన వీరంతా కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాలకు చెందినవారు. చిన్నతనంలో ఈ బడిలోనే చదువులమ్మ నీడన ఒకటై కలిసి చదువుకొని ఉత్తీర్ణులయ్యారు. తదనంతరం తలో ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో స్థిరపడిన తమ చిన్ననాటి స్నేహితులను కలిసి యోగక్షేమాలు తెలుసుకోవాలని ఆశ ఉన్నా వివరాలు తెలియక అలాగే ఉండిపోయారు. ఓ స్నేహితుడి కృషితో స్నేహితుల దినోత్సవం వేళ 56 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడిలోనే ఎట్టకేలకు కలుసుకునే అవకాశం రావడంతో వ్యయ ప్రయాసాల కోర్చి తరలివచ్చారు. తాము చదువుకున్న తరగతి గదిని గుర్తించి అలనాటి తీపి జ్ఞాపకాలను అందరితో కలిసి నెమరు వేసుకున్నారు. ఆ ఈడుపుగలు స్కూల్కి ఉన్న స్టాండర్డు చాలా బాగుండేది ఆ రోజుల్లో. అప్పుడు చదివిన వాళ్ళందరం కూడా కొంతమంది చాలామంది చాలా హై ప్రొఫైల్లో సెటిల్ అయ్యారు. 56 ఏళ్ళు 56 ఏళ్ల తర్వాత అసలు ఇంతమందిని కలవటం, అది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా జీవితంలో చిన్ననాటి స్నేహితులు అంటే ఎలా ఉంటుంది, అంత ఆనందంగా ఉంది అనమాట మాకు. మరి 56 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాము, ఒకళ్ళనొకళ్ళని పలకరించుకున్నాము. ఇవాళ ఏంటంటే ఇది ఒక మంచి అకేషన్గా ఉంది. మేము మరి ఒకళ్ళనొకళ్ళని పలకరించుకుని మాట్లాడుకుని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని తర్వాత ఇంకా ఫర్దర్ కూడాను మేము కాంటాక్ట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒకటి చేసాము. మేమందరం కలిసి చదువుకున్న వాళ్ళం. ఆటలు ఆడుకున్న ఈ స్కూల్ పరిసరాలు అన్నీ నేరేడు చెట్లు ఉండి నేరేడు కాయలు ఏరుకుని ఆ చిన్నప్పుడు అలా తినేసటిని
అట్లా కడుక్కోకుండా కూడా తినేసేవాళ్ళం ఇదే స్కూల్లో. ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా కొత్తదండి. మా ఇక్కడ నేరేడు చెట్లు ఉండి వర్షం పడితే అక్కడికి వెళ్ళి నేరేడుగా ఏరుకునేవాళ్ళం. ఆ తర్వాత చింతలతోపు, ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేసారు అవన్నీ. చింతలతోపు అసలు చదువులాగా అనిపించేది కాదు, బడిలాగా అనిపించేది కాదు. మా టీచర్లు ఎవరు మమ్మల్ని దండించేవాళ్ళు కాదండి. మరి మేమే దండించే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదేమో తెలియదు. కొట్టబడే స్థితిలో చక్కగా చెప్పేవారు. ప్రతి మాస్టర్ పేరు మాకు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. స్నేహితుల దినోత్సవం నాడు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని, వారందరినీ ఓ చోట కలపాలని మిలిటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మచిలీపట్నానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ సంకల్పించారు. అతి కష్టం మీద ఒక్కొక్కరి చిరునామాలు తెలుసుకొని ఈ ఏడాది జనవరి నుంచి పలు ప్రాంతాలకు తిరిగి స్నేహితులను కలిశారు. ఆగస్టు 4న పాఠశాలలో స్నేహితుల దినోత్సవం చేసుకుందామని చెప్పి ఏర్పాట్లు చేశారు. స్నేహితులందరినీ ఒకటి చేసిన ఆయన కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు అకాల మరణం చెందారు. తమను కలిపిన స్నేహితుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలుసుకున్న వీరంతా కన్నీటి పర్యంతమయ్యారు. స్నేహితుడు చేసిన కృషిని తలుచుకుంటూ చిత్రపటానికి నివాళులర్పించారు. తమ ఉన్నతికి కారణమైన గురువులను వేడుకకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కష్టాల్లో ఉన్న తనను గుర్తించి విద్యార్థులు ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్న వైనాన్ని తెలుసుకొని ఓ గురువు భావోద్వేగానికి గురయ్యారు. ఆ స్టూడెంట్స్ నాకంటే ఎక్కువ పదవుల్ని అలంకరించి డిఎస్పీలు అయ్యారు. ఒకళ్ళు అలా ఆర్డీఓలు చాలామంది అయ్యారు. కలెక్టర్ ఒక ఆయన అయ్యాడు, కానీ మనకి అందుబాటులో ఎక్కడా కనపడలేదు. అందుకని ఏంటంటే ఏనాడు ఏ స్టూడెంట్ని కూడా నాకు ఈ సహాయం చేయమని అడగలేదు. నేనేదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండానేమో అనేటువంటి భావించి కొందరు అజ్ఞాతంగా నా పాస్ పుస్తకం నా నెంబర్ కనుక్కొని 10,000 కాడి నుంచి 2 లక్షల వరకు కూడా అప్పుడప్పుడు నాకు వేశారు. అసలు జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన, మధురానుభూతి. మరి ఏనాటి వాళ్ళం, 60 సంవత్సరాల క్రితం వాళ్ళు మామూలుగా ఎవరి వృత్తిలో వాళ్ళు ఉన్నాము, ఎవరి సంసారాల్లో వాళ్ళు ఉన్నాము, ఎక్కడెక్కడో ఉన్నాము. కావాలని చెప్పి వీళ్ళు ఆనాడు టీచర్స్ని గుర్తు తెచ్చుకుని మమ్మల్ని అందరినీ కలుసుకుని ఇక సన్మాన కార్యక్రమం చేపట్టారంటే మాకు నిజంగా మాటలు రావు, నోట మాటలు రావు. మాకు కూడా అలాగే మా పిల్లల్ని చూసుకున్నంత ఆనందం మేము పొందుతున్నాం అన్నమాట. అదే మాకు చాలా గురుదక్షిణ, అదే మాకు. కలిసి చదువుకున్న స్నేహితులను కొన్నేళ్లకే మరిచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 56 ఏళ్ల తర్వాత పాత స్నేహితులంతా ఒకే చోట చేరడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విజయనగరం జిల్లా సంతకమటి మండలంలో జనం జ్వరంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఎస్ అగ్రహారం, ఎంఆర్ అగ్రహారం గ్రామాల్లో ప్రజల్ని విషజ్వరాలు మంచాన పడేశాయి. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు జ్వరాలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుంగిపోతున్నాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గోళ్లవలస పంచాయతీలోని జంట గ్రామాలుగా పేరున్న ఎస్ అగ్రహారం, ఎంఆర్ అగ్రహారం గ్రామాలు మంచాన పడ్డాయి. ఈ 2 గ్రామాల్లో ప్రతి ఇంట్లో 2-3 చొప్పున జ్వరపీడితులు ఉన్నారు. బాధితులు కీళ్ల నొప్పులు, కండరాళ్ల నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా జ్వరాలు నియంత్రణలోకి రావడం లేదని జనం వాపోతున్నారు. వ్యవసాయ ఆధారితమైన ఈ గ్రామంలో జ్వరపీడితులందరూ నిరుపేదలే. రోజుల తరబడి జ్వరాల తీవ్రత తగ్గకపోవడంతో బాధితులంతా బెంబేలెత్తుతున్నారు. మా ఊరు మొత్తం ఎంతమంది అంతమందికి జ్వరాలు, ఒళ్ళు పట్లు, ముడుగులు పట్లు, నడలేకపోతున్నాం. కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. అందరము లేబరము, పనికి వెళ్తే అవుద్ది, లేకపోతే లేదు. మంచాల మీద ఉన్నాం. ఇంట్లో అందరూ సగం మంది రోడ్ల మీద ఉన్నాం, సగం మంది ఇలాంటి ఉన్నాం. గంజి కూడా తాగలేకపోతామండి. అంత బాధపడిపోతాను. పిల్లలు, తల్లులు మొత్తం ఉండు. ఇక కూలేదు, నాలు లేదు. ఇలాగెళ్ళంటే పడి చస్తాను. పళ్ళు కూడా మరి అల్లేపోవడానికి జ్వరాలు, విపరీతంగా జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఒకరు పోతే ఒకరు బాగోసారి హాస్పిటల్ తీసి అటు నుంచి వచ్చారు, ఇంకోళ్ళు పడిపోతారు. మరి వీళ్ళు హాస్పిటల్ తీసి మళ్ళీ ఇంకోసారి పిల్లలు పడిపోతారు. రొక్కడం కొన్నాం, కూలి ఆడితే కొండ ఆడుతుంది. మరి అట్లా అటు గురించి వాళ్ళకు ఈ జ్వరాల వల్ల రొక్కడంగా ఇబ్బంది పడతాను సార్. ఇప్పుడు 15 రోజులు అయ్యింది.
ఇదే బాధ, ముడుకులు, జ్వరము, మరి ఏం ఒగ్గడం లేదు. అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే పడుకొని నెగుతాను ఉంటాను అంతే. వాళ్ళు ఇచ్చిన మాటలు ఇదే పరిస్థితిలో ఉన్నాం. మరేమీ లేదు, మన మార్పు లేదు, గీర్పు లేదు. ఫస్ట్ మా ఆయనకి నాకు వచ్చింది, తర్వాత మా పిల్లలు చేస్తారు, మా పిల్లడికి కూడా వచ్చింది. ముగ్గురికి ముమ్మటేసి వెళ్ళాం కానీ కనీసం మీ కాళ్ళ నొప్పులు, ఈ చేతుల నొప్పులు ఇవి తగ్గలే. ఇప్పటికి పిల్లడిని అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్ళాం నల్లపోతే. గ్రామాల్లో అపరిశుభ్రతే జ్వరాల విజృంభణకు ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. నన్న పోతనము, తిరగన పోతనము, ఉన్న పోతనము, ఊరు మొత్తం మరి ఇలాగే. మరి తిరగకపోతే వాళ్ళు కాదు, ఇది అయితే ఇది కాదు, మరి ఏడు జాతం కాదు. మా రిపోర్ట్లో అయితే టైఫాయిడ్ అని వచ్చింది. జ్వరం అయితే తగ్గిపోతుంది. 6 గంటలకు ఒకసారి డోలో 650 మింగేయండి, జ్వరం రాకుండా చూసుకోండి అంటున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రాణహాని లేదు, కానీ ఎవరైతే 90% పీపుల్కి ఉందండి. ఇప్పుడు ఒక రోజు టాబ్లెట్ పొన్న ఆపుదమని అన్నాం అనుకో, ఆపేసిన తర్వాత రాత్రి మొత్తం మరి లెగలేకపోతాను. డేగురు కూడా కర్ర పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. ఈ కాలువలు అస్సలు బాగోలేదండి. అసలు శానిటైజర్ కాదు, ఏది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. పనులు చేసుకుని కాలం అప్పుడు ఇంటి దగ్గర అందరం పడుకొని ఉంటున్నామండి. అస్సలు లెగలేకపోతున్నాము. ముడుకులు పట్టేస్తాయి, జ్వరాలు ఇలాగ లెగలేపోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఒకరికొకరు సహాయం మంచినీళ్ళు తెచ్చి ఇవ్వడానికి కూడా నాదులు అనేవాడు ఆ ఇంట్లో లేరు. ఏదైతే డ్రైనేజ్ సమస్య లేదా సీసీ రోడ్ల సమస్య ఉన్నాయో, వాటర్ సమస్య, ఈ మూడింటి మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఈ గ్రామాలకు రాకుండా చూడవలసిన బాధ్యత ఉందని మా గ్రామం తరపున నేను కోరుకుంటున్నాను. అదే కలుషితమైన నీరు తాగడం వలన అందరికీ వస్తుంది కాబట్టి ఆ కలుషితమైన నీరును టెస్ట్ చేసాం. టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడో ఈ సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన అందరికీ కాలు వాపులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ప్రముఖ వైద్యులు చెప్తూ ఉన్నారు. సార్, జ్వరాల్ని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు. ఈ టైఫాయిడ్ ఫీవర్లు ప్లస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇంకా వైరల్ ఫీవర్స్ అని చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటికి ఏంటంటే ముఖ్యంగా ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోకపోవడం అనేది ఒక రకంగా దానికి మెయిన్ కాజ్ ఉంటుంది. దాని గురించి ఏంటంటే మేము అది హౌస్ టు హౌస్ సర్వేస్ చేస్తూ, ఇంటి దగ్గర కూడా ర్యాపిడ్ కిట్స్ చేస్తూ, మలేరియా డెంగ్యూ ఏమైనా ఉన్నాయేమోనని అక్కడే చేస్తూ వాళ్ళకి అది రిజల్ట్స్ కూడా చెప్తున్నాము. ప్లస్ ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. గ్రామంలో పారిశుద్ధ్యంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించారని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి లంకలో పశుపోషకులకు దాణాను మంత్రి పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1634 కోట్ల రూపాయలు బకాయిలు ఎగ్గొట్టిందని మంత్రి మండిపడ్డారు. రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1000 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. వారం రోజుల్లో మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తామన్నారు. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. రైతు బాగుండాలని అంటే పశు సంపదను కూడా మనం సంరక్షించుకుంటేనే, ఎందుకంటే పాడి పంటలు రెండు కూడా బాగుంటేనే, ఆ రైతు బాగుంటేనే మా సమాజం బాగుంటుందనేటువంటి ఆలోచనతో, ఆ మోగ జీవాలకు కూడా సాయం అందించాలనేటువంటి ఆలోచనతో ఉచితంగా దానాన్ని, అది కూడా ఏదో 1-2 గ్రామాలకో లేదా 1-2 ఇళ్లకో 1-2 గేదెలకో పశువులకో పరిమితం కాకుండా ఏదైతే ఇక లంక ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నిటికీ కూడా మళ్ళీ ఆ ఊర్లో కూడా ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకుండా చాలా క్లియర్గా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎటువంటి భేదం లేకుండా, కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేటువంటి భేదం లేకుండా ఎవరైతే గేదెలుండి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా దాన్ని అందించమని ఆదేశించడం జరిగింది. కడప ఆర్టీసీ బస్టాండ్లో కొత్త బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లె వెలుగు బస్సులో టికెట్ కొని కొద్దిసేపు అందులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతల అక్రమాలకు, అరాచకాలకు బలైపోయిన వారు జనసేన వెనుతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్ల పేర్లు చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని విజయవాడకు చెందిన మహిళ జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సుమారు 40 మంది నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమకు డబ్బు ఇప్పించాలని కోరారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగులూరులో తన 5 ఎకరాల భూమిని చిన్నానతో కలిసి వైసీపీ నాయకులు కబ్జా చేశారని పల్లపు మంజునాథ జనసేన నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నేటి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. నెల రోజులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తారన్నారు. ఈ నెల 16న శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తామన్నారు. సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆర్జిత సేవ టికెట్ ధర 1,500గా పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఆ 3 రోజులు అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు.